హలో! హాయ్ అందరికీ నమస్తే. సో, మీరు స్క్రీన్ పైన చూస్తున్నట్టు ఇది ఇన్‌స్టాగ్రామ్ సీరీస్. ఇది 15థ్ ఎపిసోడ్ 25 ఎపిసోడ్స్‌లో. సో, ఆల్రెడీ మనం ప్రీవియస్ బిల్డ్‌లో మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ అవుట్‌పుట్ ఏదైతే కనిపిస్తుందో, సో, ఇదంతా కూడా మనం చేసినాం. ఒకవేళ మీరు అది చూడకపోతే అక్కడ నుండి చూసి చెకౌట్ చేయండి. అండ్ ఈ పర్టిక్యులర్ బిల్డ్‌లో మనం ఏం చేయబోతున్నాం అని చెప్పేసి మీకు క్విక్‌గా చెప్పేస్తా. అండ్ ఓకే. సో, ఇక్కడ మీరు ప్రొఫైల్ పైన క్లిక్ చేయగానే ఆటోమేటిక్‌గా మీకు ప్రొఫైల్‌కి నావిగేట్ అయితుంది. సో, ప్రీవియస్ బిల్డ్‌లో మనకు కొంచెం డ్యూరేషన్ తక్కువొచ్చింది. వై బికాజ్ కొంచెం టెక్నికల్ ఇష్యూ వల్ల స్టోరేజ్ ఇష్యూ వల్ల వచ్చింది. సో, అది అక్కడ కట్ చేసినాం. సో, దాన్ని ఇప్పుడు కవర్ చేసేద్దాం. అండ్ ఇక్కడ మీరు ఈ లింక్ ఏదైతే కనిపిస్తుందో ఈ లింక్ వరకు ఐ మీన్ ఎక్కడి వరకైతే నేను కోడ్ చేసినో అక్కడి వరకు ఆపేసి పెట్టినా. సో, మీకు ఎక్కడ కూడా మిస్ కాకుండా ఉంటదని. రైట్. సో, ఈ లింక్ ఏదైతే ఉందో ఈ లింక్ ఆల్రెడీ మనం క్లిక్ చేసిన వెంటనే మనం బ్రౌజర్‌కి నావిగేట్ అయ్యేలాగా చేసినాం. ప్రీవియస్ ఎపిసోడ్‌లో. ఒకవేళ మీరు అది చూడకపోతే ఒకసారి చూడండి. అండ్ ఇది బోత్ ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్‌లో పనిచేస్తది. సో, ఇప్పుడు లెట్స్ సే నేను ఆల్రెడీ ప్రాజెక్ట్ రన్ చేసి పెట్టినా. సో, లైవ్‌లో మీకు టైం వేస్ట్ కాకుండా. సో, ఈ విధంగా ఎప్పుడైతే ప్రొఫైల్ పైన క్లిక్ చేస్తామో ప్రొఫైల్‌కొచ్చినాం. అండ్ ఇక్కడ ప్రొఫైల్ ఆహ్, ప్రొఫైల్‌లో మనం ప్రొఫైల్ ఇన్ఫోలో ఈ లింకింగ్ ఏదైతే చేస్తున్నామో ఈ బ్యాక్‌గ్రౌండ్ కలర్ విడ్త్, హైట్ అడ్జస్ట్ చేస్తున్నాం. సో, మనకు ఈ లింక్ అనేది పూర్తిగా కనిపియాల. సో, దానికోసమని. ఓకే. యాహ్! సో, ఇక్కడ మనం మాక్సిమం విడ్త్ ఇచ్చినాం. సో, లెట్స్ సే అది 80% ఇద్దాం. యాహ్! సో, 80 90 ఇచ్చేద్దాం. మనకి ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా పెద్దగానే కనిపిస్తాయిగా. యాహ్! సో, మీకు ఇంతవరకు సరిపోద్దనుకుంటా. అండ్ ఈ బ్యాక్‌గ్రౌండ్ కలర్ రిమూవ్ చేసేస్తున్నా. రెడ్ కలర్. యాహ్! సో, ఈ విధంగా మనకు బయోలో లింక్ కనిపిస్తాయిగా. సో, ఇట్లా మీరు క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా మీకు ఇక్కడికి నావిగేట్ అయిద్ది. సో, ఇక్కడ మీరు ఏదైతే బయోలో లింక్ ఇచ్చినారో వాళ్ళు ఐ మీన్ ఆ పర్టిక్యులర్ యూజర్ సో, దానికి మీరు నావిగేట్ అయితారు. రైట్. సో, ఇప్పుడు క్విక్‌గా మనం దీని కింద సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం చూసేద్దాం. సో, దానికోసం ఓకే. ఈ లింక్ మీకు బయోలో ఇచ్చేస్తున్నా. ఐ మీన్ ప్రతిసారి చెప్తా. సో, అక్కడ నుండి చెక్‌ఔట్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఫిగ్మా డిజైన్ ఉంది కదా! సో, ఈ డిజైన్‌లో మనకి ఇన్‌స్టాగ్రామ్ యూఐ మొత్తం కూడా మెన్షన్ చేసి ఉన్నది. సో, యాహ్! కమాన్, కమాన్. సో, వీలైనంత క్విక్‌గా మీకు ఐ మీన్ ప్రీవియస్ ఎపిసోడ్స్‌లో మనకు రిపీట్ అయిన కంటెంట్ మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకుంటున్నా. సో, మీరొకసారి అది గమనించండి. అండ్ ప్రొఫైల్ సెక్షన్‌లో మనకు గ్రిడ్ గాని అవన్నీ కూడా వచ్చేసాయి. సో, మీతో ఎక్కడ కూడా నేను వాటిని మళ్ళీ రిపీట్ చేయను. సో, మనం వీలైనంత తొందరగా కంప్లీట్ చేసేసుకుందాం. ఓకే. ఓకే. కాంపోనెంట్స్ హ్మ్. మనకు యూజర్ ప్రొఫైల్ కావాలా? స్క్రీన్స్‌లో ఉంటదనుకుంటా బహుశా. ఫీడ్ ఇది ప్రొఫైల్. యాహ్! సో, ప్రొఫైల్‌లో మనకు ఇది ప్రొఫెషనల్ డాష్‌బోర్డ్. ఇదంతా అవసరం లేదు. ఆహ్, మైట్ ఇది చూడొచ్చు మనం. సో, ఈ సెక్షన్ ఆల్రెడీ మనం చేసున్నాం. ఇది అవసరం లేదనుకుంటా. అండ్ మనం మల్టిపుల్ సెక్షన్స్‌లో ఈ బటన్స్ కూడా చేసున్నాం. బట్ సో, యాహ్! ఇదొక సెక్షన్ చేసేసి మనం దీనికెళ్ళిపోదాం. సో, ఈ హైలైట్స్ ఏవైతే ఉన్నాయో హైలైట్స్‌కెళ్ళిపోదాం. సో, ఈ సెక్షన్ కోసం సింపుల్‌గా హ్మ్. బయోలింక్ సెక్షన్ తర్వాత నేను ఇంకొక సెక్షన్ తీసేసుకుంటా ఇక్కడ. ఇది కేవలం డిఫరెన్షియేట్ చేయడానికి మాత్రమే. సో, ఇక్కడ ఒక వ్యూ ఇచ్చేస్తున్నా. అండ్ దీంట్లో టచబుల్ ఒపాసిటీ అండ్ టెక్స్ట్ స్టైల్ యాక్షన్ బటన్. సో, అది యాక్షన్ బటన్ అండ్ ఇది స్టైల్స్ డాట్ యాక్షన్ బటన్ టెక్స్ట్. సో, ఇది ఫాలో అండ్ స్టైల్ ఈక్వల్ టు స్టైల్స్ డాట్ యాక్షన్ రో యాక్షన్స్ రో. సో, మీకు సేమ్ రిపీట్ అయితాయి 3 బటన్స్.
ఒకటి ప్రొఫైల్ కాదు, మెసేజ్, ఈమెయిల్, మెసేజ్ అండ్ ఈమెయిల్. సో వీటికి మనం స్టైల్స్ రాద్దాం. సో వీలైనంత స్పీడ్గా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో దట్ ఏంటంటే మీరు స్లో మోడ్లో పెట్టుకొని కూడా చూసుకోవచ్చు, ఇష్యూ ఏం లేదు. సో మీకు ఆల్రెడీ బటన్స్ కనిపిస్తున్నాయి కదా. అండ్ ఇక్కడ ఫ్లెక్స్ డైరెక్షన్ రో ఒకటి ఇచ్చేసాం. అండ్ విడ్త్ వచ్చేసి లెట్స్ సే 33% ఈచ్, సారీ 33%. అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్, మనం బ్యాక్గ్రౌండ్ కలర్ ఇక్కడ నుండి తీసేసుకుందాం దీన్ని. ఓకే, యా దిస్ బ్యాక్గ్రౌండ్ కలర్. సో యాష్ కలర్, సారీ. యా. అండ్ ఇక్కడ లెట్స్ సే 32, యా 32 ఇచ్చేద్దాం. అండ్ ఇక్కడ గ్యాప్లో 10. ఓకే. అండ్ ఇక్కడ జస్టిఫై కంటెంట్ సెంటర్, ఇక్కడ బటన్ మనకు మధ్యలో కనిపించాలి అండ్ వర్టికల్గా సెంటర్ కాబట్టి అలైన్ ఐటమ్స్ సెంటర్. అండ్ హైట్ నాది తెలిసి అయితే 35 ఉంటుంది కావచ్చు హైట్. ఓకే. అండ్ బార్డర్ రేడియస్, ఇక్కడ బార్డర్ రేడియస్ ఎంత ఉంది? ఓకే ఓకే, 6 ఉంది. సో బార్డర్ రేడియస్ 6. ఓకే. అండ్ ఫాంట్ సైజ్ 13 ఉంది, బోల్డ్ ఉంది. సో ఫాంట్ సైజ్ 13, ఫాంట్ వెయిట్ యా బోల్డ్. ఓకే. సో యా మోర్ దెన్ ఎనఫ్. సో ఇక్కడ మనకు ఈ బటన్స్, ఐ మీన్ నేను ఈ బటన్ ఇగ్నోర్ చేస్తున్నా. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ బటన్ నేను ఇగ్నోర్ చేసిన. సో ఇక్కడ అవసరం లేదనుకుంటున్నా. సో ఆ బటన్ కూడా మీరు సిమిలర్గా చేసేసుకోవచ్చు. మీకు కావాలనుకుంటే మీరు ఈ కోడ్ని క్లోన్ చేసేసుకొని చేసేసుకోండి. ఓకే. సో అండ్ ఈ బటన్ ఏదైతే ఉందో ఈ బ్యాక్గ్రౌండ్ కలర్కి ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చేసుకుందాం. సో ఇక్కడ నుండి కాకుండా ఆ ఒక్క బటన్కి మాత్రమే మనకు కావాలి కాబట్టి నేను ఈ స్టైల్స్లో అరే తీసేసుకొని అండ్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్లో నేను ఈ పర్టికులర్ కలర్ ఇస్తాను. సో ఆ బటన్ మాత్రమే మనకు అప్డేట్ అయ్యింది. అండ్ సేమ్ వే మనకు ఈ టెక్స్ట్ కలర్ కూడా మనకు వైట్ రావాలి. అండ్ మిగతా స్టైల్స్ అన్నీ కూడా సేమ్ ఉంటాయి కానీ కలర్స్ చేంజ్ అవుతాయి. సో యా ఇంతవరకు ఐ మీన్ అర్థమైంది అనుకుంటా. సో ఈ సెక్షన్ ఏదైతే ఉందో ఇది సిమిలర్ టు ద ఈ సెక్షన్, సారీ ఈ సెక్షన్. సో ఇదే సెక్షన్ని నేను అక్కడికి రిప్లికేట్ చేస్తా. సో ఇదే సెక్షన్ అక్కడ చూపించేస్తా, ఐ మీన్ సిమిలర్గా చూపించేస్తా. అండ్ మీకు ఎండ్లో ఈ న్యూ బటన్ ఏదైతే ఉందో ఇది వచ్చేలాగా చేద్దాం, రైట్? సో యా దీన్ని క్లోన్ చేసుకోవడానికి లెట్స్ గో టు హోమ్ స్క్రీన్లోకి వచ్చిన తర్వాత ఇది పోస్ట్ కార్డ్, ఈ స్టోరేజ్ లిస్ట్ ఉంది కదా. సో ఈ ఫ్లార్ లిస్ట్ ఏదైతే ఉందో, యా సో టోటల్ నేను ఈ ఫ్లార్ లిస్ట్ మొత్తం కూడా తీసేసుకుంటున్నా. అండ్ ఇక్కడ ప్రొఫైల్లో ఓకే. సో ఇక్కడికి ఇది తీసేసి ప్రొఫైల్ సెక్షన్ కదా ఇక్కడ. సో ఇక్కడ హైలైట్ సెక్షన్, హైలైట్స్ సెక్షన్. సో హైలైట్స్ సెక్షన్ కోసం నేను విత్ ఇన్ ద ప్రొఫైల్లో నేను ఇంకొక
కాంపోనెంట్ క్రియేట్ చేస్తా. సో, హైలైట్స్ జేఎస్. సో, నేను అక్కడి నుంచి కాపీ చేసుకొచ్చిన కోడ్ ఏదైతే ఉందో ఆహ్, హై సో, హైలైట్స్ లిస్ట్ ఏదైతే ఉందో అది నేను ఇక్కడ చేస్తున్నా. అండ్ స్టోరీస్ ఓకే. స్టోరేజ్ లిస్ట్ ఇక్కడ స్టోరీస్ ఎక్కడ వాడినరు? యాహ్! ఈ స్టైల్ రిమూవ్ చేసేద్దాం. అండ్ ఇక్కడ లిస్ట్ అండ్ ఇమేజ్ సారీ ఇమేజ్ అండ్ ఫ్లవర్ లిస్ట్ ఆల్రెడీ ఇంపోర్ట్ అయి ఉంది. సో, ఈ పర్టిక్యులర్ సెక్షన్‌ని హైలైట్ సెక్షన్‌ని ఇక్కడ ఇంపోర్ట్ చేస్తున్నా. సో, అండ్ లెట్స్ గో టు ప్రొఫైల్. మీకు ఈ సెక్షన్ వచ్చేసింది ఇక్కడ. సో, మనకి ఇందులో న్యూ అనే థింగ్ రావాలి. సో, దానికోసం లెట్స్ గో టు హైలైట్ అండ్ మీకు కనిపిస్తుందా? యాహ్! ఇక్కడ ఓకే. అండ్ స్టైల్స్‌లో బ్యాక్‌గ్రౌండ్ కలర్ లెట్స్ టేక్ వైట్. ఓకే. సో, మనకు పైన బ్యాక్‌గ్రౌండ్‌తో మ్యాచ్ కావాలి కాబట్టి అండ్ యాడింగ్ వర్టికల్ లెట్స్ స్టే 10 ఆర్ ప్యాడింగ్ బాటమ్ ఇచ్చేద్దాం. ప్యాడింగ్ బాటమ్ యాహ్! సో, ఇది మా జస్ట్ యూఏ పర్పస్. సో, ఇక్కడ ప్యాడింగ్ హారిజాంటల్ విల్ బి 24. యాహ్! ఓకే. సో, మీకు దాని రిఫరెన్స్ ఇక్కడ రిప్లికేట్ చేయడానికి మాత్రమే. సో, మీకిక్కడ ఐ మీన్ మీకు హైలైట్స్ యాడ్ చేసినా కూడా ఈ విధంగా కనిపిస్తాయి కదా! సో, అండ్ ఇక్కడ మనకి ఎండ్‌లో న్యూ అనే అది కావాలి. సో, దానికోసం లెట్స్ సే స్టోరీస్ లిస్ట్‌లో ఓకే. ఇక్కడ మనం ఒక ప్రాపర్టీ వాడదాం. విచ్ ఈజ్ లిస్ట్ ఫూటర్ కాంపోనెంట్. అండ్ ఇక్కడ టచబుల్ సారీ ఫస్ట్ ఒక వ్యూ తీసేసుకుందాం. అండ్ ఈ పర్టికులర్ థింగ్‌లో మనం ఏదైతే వాడుతున్నామో సేమ్ అదే స్టైలింగ్స్ వాడితే అయిపోతది. సో, ఇక్కడ నేను అన్నీ కూడా తీసేసుకుంటున్నా. లెట్స్ పేస్ట్ హియర్ అండ్ ఈ కంటైనర్ ఇది అండ్ ఇది కూడా ఒక వ్యూ ఇచ్చేద్దాం. ఆర్ వ్యూ కాదు టచబుల్ ఒపాసిటీ ఇద్దాం. సో, అది మనకు క్లిక్కబుల్ ఉండాలి కాబట్టి టచబుల్ ఒపాసిటీ. ఈ కలర్స్ రిమూవ్ చేసేస్తుంది ఇక్కడ నుండి. యాహ్! ఈ కలర్స్ రిమూవ్ చేసేస్తున్నా. అండ్ ఇక్కడ నేమ్‌లో న్యూ ఓకే. ఇక్కడ ఇమేజ్‌లో మనకు బహుశా ప్లస్ వస్తుండొచ్చు. సో, దానికోసం లెట్స్ సే యాహ్! ప్లస్ ఐకాన్ వాడాలి. బట్ మనం ఫాంట్ వాడుతున్నాం. అండ్ విడ్త్ హైట్ వచ్చేసి హ్మ్. సో, ఈ విడ్త్ ఏదైతే ఉందో ఇదే వాడదాం. అండ్ ఓకే. సో, కాన్స్ట్ విడ్త్ ఈజ్ ఈక్వల్ టు డైమెన్షన్స్ డాట్ గెట్ విండోస్. సో, మనకు ఆ విడ్త్ కావాలి కాబట్టి ఆ విడ్త్‌ని ఇక్కడ ఇంపోర్ట్ చేద్దాం. అండ్ సేమ్ వే యాహ్! అండ్ ఇక్కడ యూజర్ నేమ్ అసలు మనకు సంబంధమే లేదు. సో, రిమూవ్ చేసేద్దాం. సరిపోద్దనుకుంటా. స్టైల్స్ డస్ నాట్ ఎగ్జిస్ట్.
సో ఈ స్టైల్స్ కోసం దీనికి పెద్ద స్టైల్స్ ఏమి అవసరం లేదు కాబట్టి ఇక్కడనే లోకల్లో ఇచ్చేద్దాం ఇన్ ద ఫైల్. సో ఓకే. సో స్టైల్స్ డాట్ యూజర్ నేమ్, ఈ కంటైనర్, ఈ స్టైల్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫైల్ స్టైల్స్ మొత్తం కూడా నేను కాపీ పేస్ట్ చేసేస్తే ఇక్కడ హైలైట్స్లో అండ్ యా ఓకే. సో మీకు మైట్ కనిపించకపోవచ్చు బట్ మీకు కనిపించేలా చేస్తా. బార్డర్ విత్ 1, బార్డర్ కలర్ లెట్స్ సే బ్లాక్. ప్రొఫైల్ కంటైనర్కి ఇవ్వాలి మనం స్టైల్స్ ఇక్కడ. ఎస్. అండ్ జస్టిఫై కంటెంట్ అంటర్ అలైన్ ఐటమ్స్ అంటర్. ఓకే. అండ్ ఫాంట్ సైజ్ పెంచుదాం. ఈ ప్లస్ యొక్క ఫాంట్ సైజ్ ఈక్వల్ యాడ్ ఎల్స్ డాట్ యాడ్ న్యూ. సో ఈ యాడ్ న్యూకి సంబంధించిన స్టైల్స్ అంటే ఇక్కడ మనం ఫాంట్ సైజ్ విల్ బీ 50 ఎక్కువైంది 30. యా. సో మోర్ దెన్ ఎనఫ్. సో మీకు కనిపిస్తుందిగా. అండ్ ఇక్కడ మనం స్టైలింగ్స్లో చూస్తే బార్డర్ మనకి గ్రే కలర్లో వచ్చింది. సో బార్డర్ విడ్త్ మనం ఇక్కడ గ్రే కలర్ ఇద్దాం. ఓకే. మైట్ బి గ్రే కూడా కాదేమో. ఎస్. సో యా లుక్ లైక్ మీన్ మీకు యాక్యురేట్గా కనిపిస్తుందని అనుకుంటున్నా. సో యా ఈ విధంగా మీరు లిస్ట్ ఫూటర్ కాంపోనెంట్ వాడి మనకి ఎండ్లో, ఈ లిస్ట్ యొక్క ఎండ్లో మనం ఒక ఆ కాంపోనెంట్ అనేది వాడుకోవచ్చు. రైట్. సో ఇంకా అర్థమైంది అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ విల్ గో టు ఈ సెక్షన్ అయిపోయింది కాబట్టి ఈ పర్టికులర్ సెక్షన్ మనము ఇక్కడ రిప్లికేట్ చేయాలా. సో దానికోసం సో ఆల్రెడీ నాకు తెలిసి ఈ రీల్ ఐకాన్ ఉంది మన దగ్గర, గ్రిడ్ ఐకాన్ అండ్ ఈ కాంటాక్ట్ ఐకాన్, మీన్ యూజర్ ఐకాన్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎక్స్పోర్ట్ చేస్తాను నేను. లెట్స్ సే యూజర్ ప్రొఫైల్ అండ్ గ్రిడ్ ఐకాన్ అండ్ ఇది సబ్స్క్రిప్షన్ తీసుకున్న తర్వాత వచ్చే ఐకాన్ కాబట్టి ప్లస్ ప్రొఫైల్ సారీ ప్రీమియం ఫీచర్. సో ఈ 4 సెక్షన్స్ మనం ఇక్కడ రిప్లికేట్ చేయాలా. సో దానికోసం ఏం చేద్దామంటే ఈ హైలైట్ సెక్షన్ ఇదంతా కూడా నేను రిమూవ్ చేసేసి ఇక్కడ హైలైట్ సెక్షన్ తర్వాత బాటమ్ బార్ అండ్ ఇక్కడ మనకు రీల్స్ డిఫరెంట్ కావాలి కాబట్టి ఓకే ప్రొఫైల్ ట్యాబ్స్. సో ప్రొఫైల్ ట్యాబ్స్ ఇచ్చేద్దాం. ప్రొఫైల్ ట్యాబ్స్లో సేమ్ ఇక్కడ మనము ప్రొఫైల్లో ఏ విధంగా అయితే ఈ బటన్స్ క్రియేట్ చేసినామో ఈ పర్టికులర్ బటన్స్, సో అవే బటన్స్ నేను రిప్లికేట్ చేస్తాను ఇక్కడ. ఓకే. యాక్షన్ రో టచబుల్ ఒపాసిటీ అండ్ ఇక్కడ మనకు టెక్స్ట్ కాకుండా ఇమేజెస్ వస్తాయి. ఇమేజ్ అండ్ ఇక్కడ ఇమేజెస్లో మనం కొన్ని ఇమేజెస్ ఇక్కడ డ్రాప్ చేయాలి కాబట్టి ఓకే. ఓకే. యా
ఇది ఎక్స్‌క్లూజివ్. హ్మ్. యాహ్! అండ్ మనం పొరపాటున ఏం చేసినామంటే గ్రిడ్ ఏదైతే ఉందో ఐకాన్ నేను దీన్ని హ్మ్. ఎస్‌విజీ ఫార్మాట్‌లో చేసిన. ఓకే. సో, హ్మ్. ఇదొక నేమ్ రాండమ్ నేమ్ ఇచ్చేసిన. అండ్ ఈ రీల్ ఐకాన్ కూడా నేను ఆహ్, ఎక్స్‌పోర్ట్ చేస్తున్నా. వై బికాజ్ ఇది గ్రే కలర్‌లో ఉంది. సో, మనం ఎస్‌విజీ వాడితే కలర్ చేంజ్ చేసుకోవచ్చు. బట్ పీఎన్‌జీ వాడుతున్నాం కదా! అండ్ రీల్స్ గ్రే. హ్మ్. ఓకే. సో, ఈ గ్రిడ్ ఐకాన్ తీసుకుందాం ఫస్ట్. ఓకే. గ్రిడ్ అండ్ హ్మ్. రీల్స్ గ్రే. హ్మ్. ఓకే. రీల్స్ గ్రే కలర్. యాహ్! సో, ఈ ఇమేజెస్‌ని మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుందాం. 4 ఇమేజెస్‌ని కూడా. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆహ్, గ్రిడ్ గ్రిడ్ ఐకాన్ అండ్ నెక్స్ట్ ఐకాన్ విల్ బీ ప్రీమియం ఐకాన్ అండ్ నెక్స్ట్ వన్ విల్ బీ ప్రీమియం తర్వాత ఏమొచ్చింది మనకి రీల్స్. హ్మ్. రీల్స్ గ్రే ఐకాన్ అండ్ నెక్స్ట్ వన్ విల్ బీ యూజర్ అహా! మైట్ విత్ ట్యాగ్స్ మెన్షన్స్. యూజర్ మెన్షన్స్. యాహ్! సో, ఈ గ్రిడ్ కోసం లెట్స్ సే గ్రిడ్ అండ్ ఇక్కడ ప్రీమియంలో కూడా లెట్స్ సే ఎక్స్‌క్లూజివ్ అండ్ రీల్స్ గ్రే అండ్ ఇక్కడ హ్మ్, యూజర్ మెన్షన్స్. సో, యూజ్ మైట్ యూ ఐకాన్ తీసుకొచ్చినాం. గ్రిడ్ ట్యాగ్. యెస్. సో, ఈ ఐకాన్స్ మనం అక్కడ వాడుకోవచ్చు. అండ్ వాటికి సోర్స్ యూజ్డ్ ఇమేజెస్ డాట్ గ్రిడ్. ఓకే. సో, సేమ్ వే ఇక్కడ స్టైల్స్‌లో స్టైల్ ఈక్వల్ టు స్టైల్స్ డాట్ యాక్షన్ బటన్ ఇమేజ్. సో, సేమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రిడ్ వచ్చింది కాబట్టి ఇక్కడ మనకి ఏమొస్తది ప్రీమియం అండ్ ఇక్కడ ప్రీమియం తర్వాత నెక్స్ట్ వన్ రీల్స్ అండ్ ఇక్కడ మెన్షన్స్ అజిబుల్ ఒపాసిటీ ఓకే. యాహ్! సో, ఈ ఐకాన్స్‌ని మనము ఇక్కడ నుండి స్టైల్స్ తీసేసుకుందాం. ఐ మీన్ ప్రతిదానికి చేస్తూ పోతూ ఉంటే మనకు టైం అనేది ఎక్స్‌టెండ్ అయిద్ది. బట్ మే నాట్ మేక్ సెన్స్ రైట్. సో, మీకు కొత్తదనాన్ని ఐ మీన్ కొత్తగా చూపియడానికి టెక్నిక్స్ చూపియడానికి ఈ సీరీస్ చేస్తున్నాం కాబట్టి, సో, నేను ప్రతీదీ అన్నీ చేస్తూ రావట్లేదు. సో, నార్మల్‌గా మనము ఎట్టయితే మనం ఆహ్, ఒక ప్రాజెక్ట్‌ని మనం టేక్ ఓవర్ చేసిన తర్వాత వర్క్ చేస్తామో అదే విధంగా వర్క్ చేస్తూ వెళ్తున్నా.
సో, సిట్యుయేషన్ మీకు అర్థమైందనుకుంటా. అండ్ ఇక్కడ స్టైల్స్‌లో ఆ స్టైల్స్ అన్నీ కూడా నేను ఇక్కడ ఇచ్చేస్తున్నా. యెస్. అండ్ యాక్షన్ బటన్ వచ్చేసి 25, 25 కూడా కాదు, 22. యాహ్! అండ్ ఇక్కడ ఇమేజ్ స్టైల్ ఏదైతే ఉందో, ఇమేజ్ స్టైల్ అదా. సో, దట్ ఏందంటే ఇమేజ్ సైజ్ మనం తగ్గియొచ్చు. లెట్స్ సే విడ్త్ 25, హైట్ 25. ఓకే. అండ్ రీసైజ్ మోడ్ అంటే ఓకే. మోర్ దెన్ ఎనఫ్, మోర్ దెన్ ఎనఫ్. సో, ఇక్కడ ఎక్స్ ఎక్స్ డైరెక్షన్ ఆల్రెడీ వచ్చింది. అండ్ ప్యాడింగ్ హార్జాంటల్, నాకు ఈ ఐకాన్ అనేది మరి ఎండ్‌కి వెళ్ళిపోతుంది కాబట్టి. యాహ్! హ్మ్. ఓకే. ఓకే. సో, ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ కలర్ వైట్ అండ్ ఓకే. డిజైన్ చూద్దాం. ఇది వైట్ కలర్‌లో వచ్చింది. ఒకవేళ యాక్టివ్ ఉంటే మనకు బాటమ్ బ్లాక్ కలర్ వస్తది. సో, ఇక్కడ హ్మ్. ఇక్కడ యాక్టివ్ కలర్ కూడా మనం రిమూవ్ చేసేయాలి. అండ్ మనకు ఫస్ట్ వన్ యాక్టివ్ ఉంది కాబట్టి హ్మ్. సో, ఇక్కడ స్టైల్స్ డాట్ యాక్టివ్ యాక్షన్. సో, ఇది ఇప్పుడు మనము స్టేట్ బేస్డ్ మనం దీన్ని చేయాలా. బట్ ప్రస్తుతానికైతే డైరెక్ట్ స్టైలింగ్ ఇచ్చేస్తున్నా. ఫస్ట్ వన్ డైరెక్ట్ బై డిఫాల్ట్ యాక్టివ్ ఇస్తున్నా. సో, బాటమ్ విడ్త్ లెట్స్ సే 1.5, బార్డర్ కలర్ బ్లాక్ అండ్ యాహ్! సో, ఇక్కడ సేమ్ వే వైట్ చేయాలా. మీకు డిఫరెన్స్ అనేది తెలవదు. అండ్ ఓకే. సో, యాహ్! మోర్ దెన్ ఎనఫ్. సో, నెక్స్ట్ మనం ఇక్కడ గ్రిడ్ తీసేసుకొని ఇక్కడ ఇమేజెస్‌ని మనం సెట్ చేసేద్దాం. అండ్ సేమ్ వే మీకు యూ నో ఆహ్, నెక్స్ట్ ఇమేజెస్ కూడా కనిపిస్తాయి. సో, ఐ మీన్ ఈ రీల్ సెక్షన్‌లో గానీ, ప్రీమియం సెక్షన్‌లో గానీ అన్నీ కూడా సేమ్ వేలో లిస్ట్ కనిపిస్తది. సో, దాని గురించి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అండ్ ప్రొఫైల్ ట్యాబ్స్‌లో కింద ఇక్కడ నేను ఒక ఫ్లాట్ లిస్ట్ తీసేసుకుంటా. ఇక్కడ విడ్త్ సారీ డేటా మనకు హోమ్‌లో మనము సారీ నేను ఇక్కడ నావిగేషన్ ఇయ్యాలే బేసిక్‌గా. సో, యాహ్! నావిగేషన్ ఇచ్చుకుందాం ఫస్ట్. బాటమ్ హ్యాబ్ బార్ ఇక్కడ ఆన్ క్లిక్ ప్రొఫైల్ నావిగేటింగ్ టు ప్రొఫైల్ అండ్ ఇక్కడ హోమ్ పైన క్లిక్ చేయగానే ఆన్ ప్రెస్ హోమ్ యెస్. సో, నావిగేషన్ పర్ఫెక్ట్‌లీ ఫైన్. యాహ్! సో, ఇక్కడ మనకు హోమ్‌లో మనకు ఏవైతే హ్మ్. యాహ్! ఇక్కడ డేట్ ఇవ్వలేదా? యాహ్! నో ప్రాబ్లమ్. సో, ఇక్కడ మనం లెట్స్ గో టు హోమ్‌లో పోస్ట్స్ ఏవైతే ఉన్నాయో సేమ్ పోస్ట్‌లనే నేను యూజ్ చేసుకుంటా. ఐ మీన్ జస్ట్ మీకు వ్యూ ఏ విధంగా సెట్ చేయాలని చెప్పి రైట్. సో, హ్మ్. పోస్ట్స్ అండ్ రెండర్ ఐటెమ్ అండ్ నేను ఈ పర్టిక్యులర్ థింగ్‌ని నేను దీంట్లోనే సెట్ చేస్తున్నా. సో,
ఐ మీన్ ఒక ఎక్స్టర్నల్ కాంపోనెంట్ క్రియేట్ చేయకుండా ఇక్కడనే సెట్ చేస్తున్నా. ఒకసారి మీరు చూసుకోండి. అండ్ ఇక్కడ టచబుల్ ఒపాసిటీ వస్తది. అండ్ దీంట్లో మనం ఇమేజ్ డిస్‌ప్లే చేస్తాం సింపుల్‌గా. సో, ఇమేజ్ వచ్చేసి సోర్స్. సో, పోస్ట్‌లలో మనం పోస్ట్ యొక్క ఇమేజ్ ఎక్కడుంది? మీడియా. సో, మీడియా ఇది మనము థంబ్‌నెయిల్ యూఆర్ఎల్ తీసుకుందాం. సో, లెట్స్ సే ఇక్కడ సోర్స్ యూఆర్ఐ ఐటెమ్ డాట్ థంబ్‌నెయిల్ యూఆర్ఐ అండ్ స్టైల్ ఇక్కడ కాదు. స్టైల్ ఈక్వల్ టు స్టైల్స్ డాట్ గ్రిడ్ పోస్ట్ ఇది. అండ్ స్టైల్స్ డాట్ గ్రిడ్ పోస్ట్ కంటైనర్. ఓకే. సో క్లమ్జీ అనిపిస్తుంది ఆ కోడ్. ఓకే. సో ఈ గ్రిడ్ కంటైనర్ అండ్ గ్రిడ్ పోస్ట్కి మనం ఇప్పుడు స్టైలింగ్స్ చేద్దాం. అండ్ ఇక్కడ విడ్త్ సారీ, మనం ఇక్కడ విడ్త్ ఇంపోర్ట్ చేయలేదు. ఇక్కడ విడ్త్ ఇంపోర్ట్ చేద్దాం. లెట్స్ టేక్ విడ్త్ హైట్ ఈజ్ ఈక్వల్ టు డైమెన్షన్స్ డాట్ గెట్ డాట్ విండో నాట్ గెట్ డాట్ ఇక్కడ విడ్త్ ఏదైతే ఉందో విడ్త్ ఇంటూ 0. లెట్స్ టేక్ 32. అండ్ సేమ్ వే హైట్ కూడా వస్తుంది. అండ్ బార్డర్ రేడియస్ మనకి ఇక్కడ అవసరం లేదు. ఓకే. అండ్ ఇక్కడ విడ్త్ వచ్చేసి 100% అండ్ హైట్ 100%. ఓకే. మీకు ఇక్కడ ఇమేజ్ కనిపిస్తుంది. ఇమేజ్ కమాన్. సో ఇక్కడ మీకు ఇమేజ్ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ మనము వర్టికల్గా చూపిస్తున్నాం, దీన్ని హార్జెంటల్గా చూపించడానికి. అండ్ యూనో మనకు నెంబర్ ఆఫ్ రోస్ అని ఒక ప్రాపర్టీ ఉంది. సో నెంబర్ ఆఫ్ రోస్ విల్ బి లైక్ ఏ లెట్స్ సే 3. సో 3 తీసుకున్నప్పుడు ఒకసారి రీలోడ్ చేయాలా. 3 తీసుకుంటే ఆటోమేటిక్గా మనకు హార్జెంటల్గా వచ్చేస్తుంది. సో ఇమేజ్ సైజ్ కొంచెం పెద్దగా ఉన్నట్టుంది, మనకు లోడ్ అవుతలేదు. బట్ ఇక్కడ లెట్స్ టేక్ బార్డర్ విడ్త్ 2 అండ్ ఆర్ మనం డైరెక్ట్ లెట్స్ టేక్ ప్యాడింగ్ 1. ఓకే. సో 1, 2. ఓకే. అండ్ ఇక్కడ అండ్ మనకు సెంటర్లో కనిపించడానికి ఇక్కడ ఫ్లాట్ లిస్ట్లో కంటైనర్ స్టైల్లో జస్టిఫై కంటెంట్ సెంటర్ ఆర్ అలైన్ ఐటమ్స్. సో అలైన్ ఐటమ్స్ అంటే మనకు సెంటర్లోకి వచ్చేస్తుంది. సో ఇదే విధంగా మనము ఒకవేళ ఈ లిస్ట్ని మనము డబుల్ చేస్తే కనుక సో ఆటోమేటిక్గా మనకు కింద గ్రిడ్లో కనిపిస్తూనే ఉంటుంది అనమాట. ఐ మీన్ ఎంత లిస్ట్ ఉన్నా కానీ అంతే కనిపిస్తుంది. అండ్ ఒకవేళ మనం రీల్ సెక్షన్లోకి వెళ్తే దీని విడ్త్ లెట్స్ సే మనకు మనం ఫర్ ఎగ్జాంపుల్ మీకు చేసి చూపిస్తా. సో ఇక్కడ మనం విడ్త్ 33% తీసుకున్నాం, హైట్ ఎంత తీసుకున్నాం కదా. సో హైట్ దగ్గర లెట్స్ టేక్ ప్లస్ 15 ఆర్ లెట్స్ 30. సో ఇది మీకు సిమిలర్గా రీల్ లాగా కనిపిస్తుంది.
రైట్. సో, ఈ విధంగా మనం రీల్స్ చూస్తాం. ఐ మీన్ రీల్స్ యూఏ చేస్తాం. సో, అంతే సింపుల్. మనకు ఇదే విధంగా మనం ఈ ప్రొఫైల్ సెక్షన్ గాని ఇవన్నీ కూడా చేయొచ్చు. అండ్ యాహ్! ఇంతకంటే ఐ మీన్ డిఫరెంట్ కంటెంట్ ఇక్కడ చూపియడానికి ఏం లేదు కాబట్టి మనం నెక్స్ట్ పార్ట్‌లో వేరే దానికెళ్ళిపోదాం. సో, అండ్ దీనిలో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీకు కామెంట్ సెక్షన్‌లో అడిగితే మనం దీనికి సంబంధించింది ఇంకేమైనా చేయడానికి ప్రయత్నం చేద్దాం. రైట్. అండ్ ఇంకొక విషయం ఇక్కడ మెన్షన్ చేయాల్సింది ఏందంటే మనం నెక్స్ట్ పార్ట్‌లో వేరే సెక్షన్‌కెళ్తున్నాం. అండ్ ప్రొఫైల్ సెక్షన్ అయిపోయింది కాబట్టి ఆహ్, నెక్స్ట్ వన్ ఐ వాంట్ టు మెన్షన్. సో, ఈ 15థ్ ఎపిసోడ్ కాబట్టి మీరు ఏ విధంగా అనిపిస్తుంది స్క్రీన్‌లో అని చెప్పేసి మీరు క్లోన్ చేసుకొని చూడండి. రన్ చేయండి. మీకేమైనా ఇష్యూస్ అయితే మళ్ళీ మనకు ప్రతి దగ్గర మనం కాంటాక్ట్ అవ్వడానికి చాలా అవకాశన్స్ ఉన్నాయి. సో, అవన్నీ కూడా చూద్దాం. అండ్ మనకు ప్రీవియస్ బిల్‌లో అరౌండ్ 18-19 మినిట్స్‌లో మనకు వీడియో అయిపోయింది. అండ్ ఇప్పుడు ఇది 36 మినిట్స్ అయితుంది. సో, ఆ గ్యాప్ ఇక్కడ మనకు ఫుల్‌ఫిల్ చేసుకున్నాం. యాక్చువల్ 25 మినిట్స్ ఉండాలి కాబట్టి. బట్ థాంక్ యూ సో మచ్. నేను ఈ పర్టిక్యులర్ ఎపిసోడ్‌ని నేను ఇంతవరకు క్లోజ్ చేసేస్తున్నా. అండ్ నెక్స్ట్ పార్ట్‌లో నెక్స్ట్ ఎపిసోడ్‌లో మళ్ళీ కలుద్దాం. బై బై నౌ.